ఓల్డ్ సిటీలో అయితే మొత్తానికి ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నాయి. అన్ని చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ప్రతి చోట కూడా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేస్తున్నారు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అయితే కొంచెం ఫ్లోర్ తక్కువ ఉంది. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది వస్తున్నారు ఓటు వేయడానికి. ఇప్పుడు మనతో పాటు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఉన్నారు. సో ఇక్కడ అసలు ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పోలింగ్ ఎలా జరుగుతుంది, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రాజాసింగ్ గారు. సో ఎలా జరుగుతుంది మీ కాన్స్టిట్యుయెన్సీలో ఓటింగ్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నేను మార్నింగ్ ఓటేనికి వేసే సమయంలో అయితే మొత్తం బూత్లో చాలా మంది ఓటు వేయనికి బయటకు వచ్చినారు. ఇప్పుడు కూడా మేము చాలా వరకు బూత్ కార్యకర్తలతోని, మా బీజేపీ కార్యకర్తలతోని ఫోన్ చేసినాం, అడిగినాం ఏ విధంగా వాతావరణం ఉందంటే వాళ్ళు అంటున్నారు స్వయం పబ్లికే బయటకు వస్తున్నారు. మాకు ఒక మంచి మార్పు కావాలి, ఈ ఓవైసీని ఓడిగొట్టాలి, ఓవైసీ ఓడిపోవాలి, అందుకోసం మేమే స్వయంగా బయటికి వచ్చి బీజేపీ ఫేవరబుల్గా ఓటేస్తున్నామని జనాలు అయితే చెప్తున్నారండి. అంటే మీరు మార్నింగ్ నుంచి గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీలో తిరుగుతున్నారు కదా, ఇది ఒక్కటే కాన్స్టిట్యుయెన్సీ తిరిగారా, మొత్తం హైదరాబాద్ పార్లమెంటరీలో అన్ని కాన్స్టిట్యుయెన్సీలు తిరిగారా? నేను నా కాన్స్టిట్యుయెన్సీ ఒక్కటే తిరిగినా, మిగతా నేను అన్ని ఫోన్ నుంచి నేను మాట్లాడినా. మన చార్మినార్ కానీ, యాకుత్పురా కానీ, బహదూర్పురా కానీ, మలక్పేట్ కానీ అక్కడిక్కడైతే నేను కార్యకర్తతో మాట్లాడినా. కొద్ది ఓట్ పర్సంటేజ్ అయితే తగ్గుతుంది, ఎందుకంటే ఎండ చాలా భయంకరమైన ఉంది. దానికి ఓట్ వేయడానికి కొద్దిగా అక్కడ స్లో అయింది, కానీ నా కాన్స్టిట్యున్సీలో అయితే మంచిగా ఉంది పోలింగ్. అయితే మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం మీ బీజేపీ క్యాండిడేట్ మాధవీలత గారు అంటే పోలింగ్ ఏజెంట్స్ లేడీస్ బుర్ఖాలో ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. సో నఖాబ్ తీసి చెక్ చేయడంపై కొంతమంది విమర్శిస్తున్నారు, దీనిపై ఏమంటారు? ఇప్పుడు అదే నఖాబ్ వెనుకనే కదా వీళ్ళు ఫోకసింగ్ చేస్తున్నారు. మేము ముందు నుంచి ఒక మాట చెప్తున్నాం, ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఒక మహిళా కానిస్టేబుల్ ఉండాలని. కానీ చాలా వరకు బూత్లో లేదు, అసలు మహిళా కానిస్టేబుల్ లేదు. ఉన్న మహిళా కానిస్టేబుల్ కూడా బురకా వేసుకొని వచ్చిన వాళ్ళకి చెక్ చేస్తలేదు. అసలు ఆధార్ కార్డు అడుగుతలేదు, ఓటర్ ఐడి కార్డు అడుగుతలేదు, పేరు ఉందా లేదా అది అడుగుతలేదు. హిందూ ఓట్లు ముస్లింలు వేస్తున్నారు. ఎంత దురదృష్టం చెప్పండి. గతంలో కూడా ఓవైసీ ఈ విధంగానే బోకసింగ్ చేసి హిందూ ఓట్లు వేయించుకొని అని గెలిచిండు. ఇప్పుడు కూడా అవుట్రైట్ పోలీసు వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు, అవుట్రైట్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ ఉంది. కాంగ్రెస్ నుంచి డమ్మీ క్యాండిడేట్, బీఆర్ఎస్ నుంచి డమ్మీ క్యాండిడేట్ పెట్టి వాళ్ళకి హిందూ ఏరియాలో తిప్పి హిందూ ఓట్లు కట్ చేయాలి, మళ్ళొక్కసారి అసదుద్దీన్ ఓవైసీ గెలవాలని కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అందరు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. జనరల్గా అయితే తెలంగాణ ఓవరాల్గా చూసుకుంటే 50% కన్నా ఎక్కువ పోలింగ్ నమోదవుతుంది, కానీ హైదరాబాద్ పార్లమెంట్ రీజియన్లో మాత్రం 50% కన్నా ఎక్కువ అవ్వట్లేదు. ఈసారి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసారి పోలింగ్ పర్సంటేజ్ 100% పెరుగుతుంది. నేను అనుకుంటున్నా 3 గంటల తర్వాత జనాలు బయటికి వెళ్తారు, 100% ఓటు వేయడానికి వాళ్ళు వస్తారని అనుకుంటున్నా. అంటే మనం చూసాం బీజేపీ కనుక 400 సీట్స్తో గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారన్న ప్రచారం జరిగింది. సో ఈ ప్రచారం గురించి మార్నింగ్ అసదుద్దీన్ ఓవైసీ ఓటు వేసిన తర్వాత కూడా మాట్లాడారు, మైండ్లో ఈ మాట పెట్టుకుని ఓటు వేయండి అని. నిజంగానే బీజేపీ అలా చేస్తుందా, ఇది ప్రచారం మాత్రమేనా? ఇప్పుడు భారతదేశ రాజ్యాంగ అగ్నిష్గా 4% ముస్లిం వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తా అని వీళ్ళు అంటున్నారు. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏమంటున్నారు, రాజ్యాంగకి అగ్నిష్గా మేము 4% ముస్లిం వాళ్ళకి రిజర్వేషన్ మేము ఇయ్యం, దానికి ఆపుతామని మోదీ గారు అమిత్ షా గారు అన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏంటంటే ప్రతిసారి ఎన్నికల్లో యోగి గారి ముఖం చూపెడతారు, అమిత్ షా గారు ముఖం చూపెడతారు, మోదీ గారు ముఖం ముస్లిం వాళ్ళకి చూపెట్టి భయపడాలి, ముస్లిం వాళ్ళు ఎట్టి వాళ్ళు బయటికి రావాలి, బీజేపీకి అగ్నిష్గా ఓటు వేయాలి అని భయపట్టి ఆయన ఫేవరబుల్గా అసదుద్దీన్ ఓవైసీ ఓట్లు వేయించుకుంటారు. కానీ అసలు అది వాస్తవం లేదు, అది కరెక్ట్ లేదు. రాజ్యాంగ అగ్నిష్గా రిజర్వేషన్ని మేము ఇయ్యనీయమని మోదీ గారు అమిత్ షా గారు అన్నారు. ఓకే, అది జస్ట్ ప్రచారం మాత్రమే అంటారు. జస్ట్ ప్రచారమేది, వాస్తవాన్ని చూడాలి, అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇవాళ ముస్లిం సోదరులకి రిక్వెస్ట్ చేస్తున్నా, త్రిబుల్ తలాక్ పైన బిల్లు తీసుకొని వచ్చిన మోదీ గారు, అది చాలా వరకు మహిళలు మోదీ గారికి లెటర్ రాసినారు, త్రిబుల్ తలాక్ వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మాకు చాలా ప్రాబ్లం అవుతున్నాయి, దీనిపైన బిల్ తీసుకొని రానంటే మోదీ గారు బిల్ తీసుకొని వచ్చినారు. ఒకవేళ మోదీ గారు కరెక్ట్ చేసినారు అంటే బీజేపీకి ముస్లిం ఓటు కూడా పడుతుంది, లేకపోతే హిందువులు అయితే వన్ సైడ్ బీజేపీకి ఓటు పడుతుంది.
అంటే హైదరాబాద్ పార్లమెంట్ రీజియన్లో అన్ని సెగ్మెంట్స్లో కల్లా మీ సెగ్మెంట్లోనే ఎక్కువ మంది హిందూ ఓటర్స్ ఉన్నారు గోషామహల్. సో అందరూ బయటకు వస్తున్నారా? ఏం చర్యలు తీసుకున్నారు? మీరు కౌంటింగ్ జరుగుతుంది ఆ సమయంలో చూసుకోండి. నా కాన్స్టిట్యున్సీ నుంచే హైదరాబాద్ పార్లమెంట్కి ఎక్కువ ఓటు పడుతుంది. మేము ప్రతి ఒక్క కార్యకర్తకి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఓటర్ని బయటికి తీయాలి, ఓట్లు వేపియాలని కూడా మేము కార్యకర్తకి అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంత మెజార్టీతో గెలుస్తారనుకుంటున్నారు మాధవీలత బీజేపీ నుంచి? ఇప్పుడు బోగసింగ్ జరగకపోతే, బూత్ క్యాప్చరింగ్ కాకపోతే 50,000 నుంచి 1,00,000 ఓటు నుంచి బీజేపీ గెలవచ్చు. ఫైనల్గా ఓటర్స్కి ఏం మెసేజ్ ఇస్తారు రాజాసింగ్ గారు? ప్రతి ఒక్క ఓటర్కి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఓటు వేసే హక్కు మీది, అధికారం మీది, కానీ మీరు బయటికి వెళ్ళరు. మీరు ఏదైనా ఒక మంచి మార్పు కావాలంటే మీరు బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి వచ్చి ఓట్ వేయాలని ప్రతి ఒక్క ఓటర్కి నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ రాజాసింగ్ గారు. సో మొత్తానికి చూసాం కదా, బోగస్ ఓట్స్ లేకుండా క్లీన్గా ఓటింగ్ జరిగితే మాత్రం తప్పకుండా 50,000 నుంచి 1,00,000 మెజారిటీతో బీజేపీ క్యాండిడేట్ మాధవీలతనే గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కెమెరామెన్ హేమంత్, రెహానా, జీ తెలుగు న్యూస్.